ఓం నమః శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృతతృప్తాయ సుందరాయ నమో నమః. మన అనుభూతి ప్రకాశంలో తృతీయోధ్యాయంలో ఉన్నాం. అయితే సుషుప్తి అనేటువంటి అవస్థ కోసం క్రితం వారం మనం కొద్దిగా చెప్పుకున్నాం. ఇప్పుడు అదే విషయాన్ని కొద్దిగా వివరంగా మళ్ళీ వారు వివరిస్తున్నారు విద్యారణ్యుల వారు. ఉపాధేహ మనసో జాగ్రత్త సుప్త్యవస్థేహి నాత్మనః ఇత్యభిప్రేత్య శకుని దృష్టాంత ప్రోచ్యతే ధియః. శకుని దృష్టాంతః ప్రోచ్యతే ధియః. పక్షి దృష్టాంతాన్ని ఇస్తున్నారు. బుద్ధికి పక్షిని దృష్టాంతంగా ఉదాహరణగా ఇస్తున్నారు. ఉపాధి అయినటువంటి మనస్సునకే జాగ్రత్త సుప్త్యవస్థేహి, జాగ్రత్త అవస్థ సుషుప్త్యావస్థ అనేటువంటివి మనస్సుకి మాత్రమే ఉన్నాయి. ఉపాధి అయినటువంటి మనస్సుకి మాత్రమే ఉన్నాయి. నాత్మనః, ఆత్మకు జాగ్రత్త అవస్థ లేదు, సుషుప్త్యావస్థ లేదు. ఇత్యభిప్రేత్య అని అభిప్రాయపడి, అంటే ఈ విషయాన్ని నిర్ధారణ చేసుకున్నారు. అంటే ఆత్మకి అవస్థలు లేవు, మనస్సుకు మాత్రమే అవస్థలు ఉన్నాయి అని అభిప్రాయపడి ధియః, బుద్ధికి శకుని దృష్టాంత పక్షి ఉదాహరణ ప్రోచ్యతే చెప్పబడుచున్నది. అంటే బుద్ధిని ఒక పక్షిగా భావించి ఒక ఉదాహరణ మనకి చెప్తున్నారు. సాధారణంగా మనం ఏదైనా తెలుసుకోవాలంటే తెలిసినటువంటి విషయం ద్వారా తెలియనటువంటి విషయాన్ని తెలియాలి. కాబట్టి ఇక్కడ ఒక పక్షిని ఉదాహరణగా చెప్పి బుద్ధి యొక్క స్థితిని మనకి వివరిస్తున్నారు. ఉపాధి అయినటువంటి మనస్సుకే జాగ్రత్త సుషుప్తి అవస్థలు ఉంటాయి, కానీ ఆత్మకు ఉండవు. ఈ విషయం తెలియటం కొరకు పక్షిని బుద్ధికి ఉదాహరణగా చెప్తున్నారు. శకుని సూత్రబద్ధ యస్స గచ్చన్ వివిధా దిశః అలబ్ధ్వాధారమాకాశే బంధన స్థానమావ్రజేత్. శకుని సూత్రబద్ధ యః స గచ్చన్ వివిధా దిశః అలబ్ధ్వా ఆధారం ఆకాశే బంధన స్థానం ఆవ్రజేత్. అంటే శకుని పక్షి సూత్రబద్ధ, దారముతో కట్టబడినటువంటిది. అంటే తాడుతో పక్షిని కట్టాం. ఆ కట్టినటువంటి పక్షి సహా వివిధా దిశ, అనేకములైనటువంటి దిక్కుల వైపు వెళ్ళింది. తూర్పు వైపు వెళ్ళింది, ఆగ్నేయం వైపు వెళ్ళింది, దక్షిణం వైపు వెళ్ళింది, నివృత్తి మూలకి వెళ్ళింది, పడమటికి వెళ్ళింది, వాయువ్యానికి వెళ్ళింది, ఉత్తరానికి వెళ్ళింది, ఈశాన్యానికి వెళ్ళింది, అన్ని మార్గాల్లోకి వెళ్ళింది. కానీ ఎన్ని మార్గాలకు వెళ్ళినప్పటికీ కూడా ఆకాశమునందు ఆధారం అలబ్ధ్వా, ఆధారాన్ని పొందలేదు. అంటే ఎగరగలిగే శక్తి లేదు. ఎందుకోసం? దాన్నేమో తాడుతో మనం కట్టేసాం. ఆ పక్షిని తాడుతో కట్టేసాం కాబట్టి అది కొంత దూరం, ఆ తాడు ఎంత దూరం వస్తుందో అంత దూరం వెళ్ళగలదు, కానీ అక్కడ ఎగిరేటువంటి శక్తి మాత్రం ఉండదు. బంధన స్థానం అంటే కట్టుకొయ్యను, ఆవ్రజేత్ తిరిగి పొందుతుంది. అంటే అది కట్టుకొయ్యే దగ్గరికే మళ్ళీ వచ్చేయాలి. సయథా శకుని సూత్రేణ ప్రబద్ధ దిశం దిశం బతిత్వా అన్యత్ర ఆయతనమలబ్ధ్వా బంధనం ఏవ ఉపాశ్రయత ఏవమేవ ఖలు సౌమ్య తన్మనో దిశం దిశం పతిత్వా అన్యత్ర ఆయతనమలబ్ధ్వా ప్రాణమేవ ఉపశ్రయతే ప్రాణబంధనం హి మనః సౌమ్య ఇతి అని ఛాందోగ్యంలో మంత్రం. అంటే ఛాందోగ్య మంత్రాలనే శ్లోకాల రూపంలో మనకు చెప్తున్నారు. అయితే మనం అక్కడక్కడ మంత్రాలను ఎందుకు చెప్పుకుంటామండి అని అంటే కొద్దిగా వివరంగా అర్థాలు చెప్పుకోవాల్సినటువంటి చోట స్పష్టత కోసమని ఉపనిషత్ మంత్రాలని
భగవత్పాదుల వారి యొక్క భాష్యాన్ని చెప్పుకుంటాం. పక్షికి దారము చేత కట్టబడి వివిధ దిక్కులలో తిరిగిన సయథా శకుని సూత్రేణ ప్రబద్ధ. పక్షి దారంతో కట్టబడి దిశం దిశం పతిత్వా దిక్కు దిక్కు తిరిగి అన్యత్ర ఆయతనం అలబ్ధ్వా ఇంకో చోట ఉండడానికి చోటు దొరక్క బంధనమేవ ఉపాశ్రయత మళ్ళీ ఎక్కడ కట్టారో అక్కడికే వచ్చింది. ఏవమేవ ఖలు ఇదే విధంగా హే సౌమ్య, ఓ సౌమ్యుడా, తన్మనః మనస్సు దిశం దిశం పతిత్వా అన్ని దిక్కులలోనూ తిరిగి అన్యత్ర ఆయతనమలధ్వా ఈ మనస్సుకు మరో చోట ఎక్కడా చోటు దొరక్క ప్రాణమేవ ఉపాశ్రయత ప్రాణం దగ్గరికే మళ్ళీ వస్తున్నాదయ్యా. ప్రాణబంధనం హి మనః సౌమ్య మనస్సు ప్రాణము చేత కట్టబడ్డాది కదయ్యా, కట్టబడ్డటువంటి చోటకే రావాలి కదా, మళ్ళీ వస్తున్నది. సత్తత్వే మాయయాబద్ధం మనోజాగరణం వ్రజేత్ అలబ్ధ్వా తత్ర విశ్రాంతిం సత్తత్వే లీయతే పునః. సత్తత్వే సత్వ అనేటువంటి తత్వమునందు మాయయా మాయ చేతను బద్ధం కట్టబడినటువంటి మనస్సు జాగరణం జాగ్రత్త అవస్థను బ్రజేత్ పొందును. మనస్సు సత్తత్వమునందు కట్టబడ్డాది, మాయ చేత కట్టబడ్డాది. అంటే డైరెక్ట్ గా సత్తత్వానికి మనస్సుకి సంబంధం లేదు. మాయ అనేటువంటి దాని చేతను సత్తత్వమునందు కట్టబడ్డాది, సత్ అనేటువంటి తత్వంలో కట్టబడ్డాది మనస్సు. అది జాగరణం అనేటువంటి స్థానాన్ని పొందింది, అంటే జాగ్రత్త అవస్థని పొందింది. తత్ర ఆ జాగ్రత్త అవస్థలో విశ్రాంతిం అలబ్ధ్వా దానికి విశ్రాంతి దొరకలేదు. అంటే ఇప్పుడు మనం ఈ స్థితిలో ఉన్నాం, ఒక్క క్షణం కూడా సుఖంగా ఉన్నామన్న మాట ఉండదండి. అంటే అలా అన్నాన్ని ఏమనుకోకండి, మేమందరం బాగా సుఖంగా ఉన్నాం, గురువుగారు మీకు ఒకవేళ కష్టాలు దుఃఖాలు బాధలు ఉండుంటే ఉండొచ్చు, కానీ మాకేం లేవండి, మేము హ్యాపీగా ఉన్నామని మీరు అనొచ్చు. కానీ సాధారణంగా ఏదో ఒక రకమైనటువంటి మానసిక పీడ మనని ఆవరించి ఉంటుంది. దాని నుంచి బయటికి రావటం కోసం మనం ఏమిటి చేయాలి? సాధన చేసుకోవాలి. దాన్ని రావటం కోసమే ఈ సాధనలన్నీ. ఉపనిషత్తులు చదువుతున్నామండి, బ్రహ్మసూత్ర భాష్యాలు చదువుతున్నామండి, లేకపోతే పురాణాలు చదువుతున్నామండి. ఇవన్నీ ఎందుకండి అని అంటే, ఏదో ఒకటి ఆవేళ సాయంకాలం అయ్యేసరికి ఒక సమస్య, తెల్లవారితే ఓ సమస్య, మధ్యాహ్నానికి ఓ సమస్య. ఏ సమస్య లేకపోవటమే పెద్ద సమస్య. ఇలా మన ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వీటి నుంచి మనం బయటికి రావటం కోసం మన జాగ్రత్త అవస్థలో విశ్రాంతి ఉండదు. జాగ్రత్త అవస్థలో అలా కొట్టుమిట్టాడుతూ ఉండమే. ఆ పని అయిందంటే ఈ పని, ఈ పని అయిందంటే మరో పని. మనకేమీ పని లేదని అనుకుంటే ఎవరో మన అనుకునేటువంటి వాళ్ళు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఏమంటే మీరు బెంగళూరులో ఉన్నారు కదా, ఈ పని చేసి పెట్టండి, విశాఖపట్నంలో ఉన్నారు ఈ పని చేసి పెట్టండి, విజయవాడలో ఉన్నారు ఈ పని చేసి పెట్టండి, హైదరాబాద్లో ఈ పని చేసి పెట్టండి. అవునలేము కాదనలేము. ఎందుకోసం? అవును అంటే 6 గంటలు ప్రయాణం చేసినా మనం అనుకున్న చోటకి వెళ్ళలేనంత ట్రాఫిక్లు బాధలు. కాదు అంటే ఈ మాత్రం మొహమాటం కూడా లేదా? ఏదో తెలిసినవాడు ఆ ఊళ్ళో ఉన్నాడు కదా అని ఆ మాత్రం పని చెప్తే చేశాడు కాడంటారు. ఈ రెండింటికి ఎలాగా పొంతనం కుదురుతుంది? ఈ మనస్సు అనేటువంటిది జాగ్రత్త అవస్థని పొంది విశ్రాంతిని పొందలేకపోతున్నది. విశ్రాంతి దొరకటం లేదు. అలా పొందనిదై పునః తిరిగి సత్తత్వే సత్ అనేటువంటి తత్వంలోనే లీయతే లీనమైపోతుంది. ఎందుకోసం? ఎంత తిరిగినా ఓ 70 ఏళ్ళు బ్రతికాం, 80 ఏళ్ళు బ్రతికాం, 90 ఏళ్ళు బ్రతికాం. బ్రతికేమని చెప్పడమే కానీ బ్రతికిన కాలంలో ఏమిటి చేసేవరా అంటే చెప్పడానికి ఏమీ లేదు. అయ్యా మీరు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు బ్రతికారండి? 70 ఏళ్ళు బ్రతికారండి. మీరు 70 ఏళ్లలోని ఏమిటి చేశారండి? ఏమీ చేయలేదు. ఏదో వృత్తిపరంగా వృత్తి చేశానండి, ఏదో మ్యాష్గా పనిచేశానండి, 4 రూపాయలు సంపాదించుకున్నానండి, భార్యా పిల్లల్ని పోషించుకున్నానండి. ఇదేం గొప్ప విషయం కాదు. మరి ఇంకేం చేశారండి? ఏదో పురాణాలు చెప్పానండి. ఇంకేం చేశారండి? ఏదో ఉంటే దేవత అర్చన చేశానండి, భగవంతుడిని అర్చించాను. నువ్వు లోకోత్తరమైన కర్మ ఏం చేసావు?
లోకానికి మేలు చేసే కర్మ ఏదైనా చేసావా? లోకానికి మేలు చేసేది అంటే నీకోసం నువ్వేదో చేసుకున్నావు, అది దుఃఖమే, దానివల్ల వచ్చింది ఏం లేదు. అంటే ఎప్పుడైతే జాగ్రత్త అవస్థలో ఏ రకమైనటువంటి విశ్రాంతి దొరకదో మళ్ళీ ఆ సత్తత్వంలోనే లీనమైపోతుంది మనస్సు. ఆ సత్ అనేటువంటి తత్వంలోనే లీనమైపోతుంది. అయితే సత్తు అనేటువంటి తత్వంలో మాయతో కట్టబడినటువంటి మనస్సు జాగ్రత్త అవస్థనే పొందుతుంది. కానీ ఆ జాగ్రత్త అవస్థలో విశ్రాంతి లభించక తిరిగి సత్తులోనే లయమైపోతుంది. మీదన చెప్పినటువంటి ఉపనిషత్ మంత్రంలో కూడా తన్మనః దిశం పతిత్వ, ఆ మనస్సు అన్ని దిక్కుల్లోని కూడా పరుగులు పెట్టి అన్యత్ర ఆయతనం అలబ్ధ్వా, మరో చోట ఉండడానికి చోటు లేక ప్రాణమేవ ఉపశ్రయేత, ప్రాణాన్నే ఆశ్రయిస్తుంది. ప్రాణబంధనం హి మనః, మనస్సు ప్రాణమే బంధముగా కలిగినటువంటిది, కట్టుకొయ్యగా కలిగినటువంటిది. ప్రాణబంధనం హి మనః అని ఉపనిషత్తు చెప్తున్నారు. ఎందుకంటే ఆ ప్రాణాన్ని అంటే ప్రాణము అంటే సత్తు, ఆ సత్తును ఎందుకు ఆశ్రయిస్తుందండి అని అంటే అదే దీన్ని కట్టుకొయ్య. దీన్ని కట్టింది అక్కడే కట్టారు. ఆ మనం కూడా పల్లెల్లో పెరిగినటువంటి వాళ్ళకైతే చిన్నతనంలో చూస్తే తెలుస్తుంది. చిన్న దూడ పెయ్యల్ని గట్రా పెద్ద తాడు పెట్టి కట్టేసి ఓ కట్టుకొయ్య కట్టేస్తారు. అలా అక్కడక్కడ గడ్డి మేసుకుంటూ అలాగా, అంటే ఎందుకోసం తెలియదు కాబట్టి ఎటైనా వెళ్ళిపోతే మళ్ళీ దొరుకుతుందో దొరకదో, లేకపోతే చిన్నతనం కాబట్టి పరుగులు పెడుతూ ఒకవేళ కానీ దారి తప్పిపోతుందేమో అని అలా చేస్తారు. ఇక్కడ ప్రాణం అన్నారు కదండి, విద్యారణ్యులు సత్తులో లయమవుతుందన్నారు కదండి. ప్రాణము సత్తు ఒకటేనా అంటే భగవత్పాదుల వారు ప్రాణేన సర్వకార్య కరణాశ్రయేణ ఉపలక్షిత ప్రాణ ఉచ్యతే సదాఖ్యా పరాదేవత అని వ్యాఖ్యానం చేశారు. అంటే విద్యారణ్యుల వారు భగవత్పాదుల వారి యొక్క మార్గంలో బతికినటువంటి వాళ్ళు, మహాత్ములు. ఆయన తప్పులు రాస్తారని నేను చెప్పడం లేదు, మనం అనుమానం రాకుండా ఉండడం కోసం చెప్తున్నాను. విద్యారణ్యుల వారు చెప్పినటువంటివి 100% కూడా నిస్సందేహమైనటువంటి విషయాలు. మరెందుకండి సమర్థించుకోవడాలు అని అంటే మనకు అనుమానాలు తీవ్రం కదండి. మనము అక్కడ ప్రాణం అని ఉన్నది ఉపనిషత్తులోని, ఈయనేమో సత్తు అంటున్నారు. సత్తుకి ప్రాణానికి సంబంధం ఏమిటి అంటే ప్రాణేన సర్వకార్యకరణ ఆశ్రయణ ఉపలక్షిత ప్రాణ. ప్రాణము అనే పదం ఎందుకు వాడారు అని అంటే సమస్తమైనటువంటి కార్యములు, ఆ కార్యములకు సాధనములైనటువంటి కరణములను కూడా ప్రాణమే చెప్తుంది. సదాఖ్యా పరదేవత, ఆ ప్రాణాన్ని సత్ అనేటువంటి పేరు కలిగినటువంటి పరదేవతగా చెప్తారు. అన్ని కార్యకరణాలకి కూడా ఆశ్రయస్థానమైనటువంటి సత్తే ప్రాణంగా చెప్పబడ్డాది. ప్రాణస్య ప్రాణం అని బృహదారణ్యకంలో చెప్తారు. చాందోగ్యంలో ప్రాణ శరీరో భారూప, ప్రాణ శరీరము కాంతి రూపము అని చెప్తారు. ప్రాణం అంటే సద్దేవత అని నిర్దేశిస్తున్నారు. మనస్సుకు సద్దేవతే ఆశ్రయము అని గుర్తించాలి. మనస్సుకి ఏదండి ఆశ్రయం అంటే సత్తనబడేటువంటి దేవతే. ఆత్మఛాయాపి మనసా సదా గచ్చతి గచ్చతి గత్యాగతి ఇటు సంసార సచ స్వాత్మని కల్పిత. ఈ సంసారం అనేటువంటి గొడవ ఉన్నది కదండి. అందరము సంసారాలు సంసారాలు సంసారాలు, ఎవరు మాట్లాడినా సంసారం కోసం. అసలు సంసారం అంటే ఏమిటండి? సంసార కల్పిత లేదండి, ఉన్నది అని దాన్ని కల్పన చేశాం. ఏమిటి సంసారం? సంసారం అంటే భార్య కాదండి, సంసారం అంటే పిల్లలు కాదండి, సంసారం అంటే డబ్బు కాదండి, సంసారం అంటే ఇల్లు కాదండి. ఆత్మఛాయాపి, ఆత్మ యొక్క నీడ అంటే ప్రతిబింబ భావము మనసా మనస్సుతో సదా గచ్చతి, వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. గచ్చతి తిరిగి వెళ్ళిపోతుంది. సదా ఆగచ్చతి గచ్చతి, అది వస్తూ ఉంటుంది. మనస్సు వలన ఈ దేహం అనేటువంటి ఉపాధి ఏర్పడుతూ ఉంటుంది, పోతూ ఉంటుంది. అంటే పుట్టుక చావు, దీన్నే సంసారం అంటాం. పునరపి మరణం పునరపి జననం సంసరణం అంటాం. అందుకోసం సదా ఆగచ్చతి గచ్చతి,
వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. మనస్సుతో వస్తుంది, పోతుంది. గత్యాగతీతు, ఆ రాకపోకలే సంసార. ఆ రాకపోకల్ని ఏమిటంటారండి? సంసారము అంటారు. ఆ రాకపోకలనే సంసారం అంటారు. సచ స్వాత్మని కల్పిత, అది తన యొక్క ఆత్మ యందు కల్పించబడ్డాది. ఆ సంసారం ఆత్మ యందు కల్పించాం. యథార్థానికి ఆత్మ సంసారం లేదండి. మనమే ఏమండి ఈ సంసారంలో వేగలేకపోతున్నానండి, ఈ సంసారంలో చాలా ఇబ్బందులు పడిపోతున్నానండి, ఎన్నో బాధలు పడిపోతున్నానండి అంటూ ఉంటాం. ఇది కల్పితం, ఇది యథార్థం కాదు. మనస్సు యొక్క వ్యాపారం వలన ఆత్మ యొక్క ప్రతిబింబము వస్తూ పోతూ ఉంటుంది. ఆ రాకపోకలనే సంసారము అంటారు. ఆ సంసారం ఆత్మ యందు కల్పించబడినటువంటిది. అయితే అద్దం ముందు నిలిచినటువంటి వస్తువు యొక్క ప్రతిబింబం ఆ వస్తువు యొక్క ఇచ్చని బట్టి కనిపించి పోతూ ఉంటుంది. మన అద్దం ముందర నిలబడ్డంతసేపు ప్రతిబింబం కనిపిస్తుంది, మనం పక్కకి వెళ్ళిపోతే మరి ప్రతిబింబం కనిపించదు. అలాగే ఇక్కడ కూడా ఇచ్ఛా ప్రకారంగానే తప్పిస్తే యథార్థం కాదు ఇది. ఆ ప్రతిబింబ భావాన్నే జగత్తు సంసారము అంటారు. కానీ ఆ ప్రతిబింబ భావం యథార్థం కాదు, వస్తువునందు కల్పించబడినటువంటిది కదా. కల్పించబడ్డటువంటి దాన్ని కల్పించినట్టుగా చూడాలి, కానీ అది యథార్థము కాదు. మనోలయే అనుపాధి సన్నాత్మ సంసారవర్జిత స్వేన వాస్తవ రూపేణ సుషుప్తౌ అవతిష్ఠతే. మనోలయే, మనస్సు ఆత్మయందు లీనము కాగా, అనుపాధి, ఉపాధి లేనటువంటిదై, సన్ ఉపాధి లేనటువంటిది అగుచు, ఆత్మ సంసారవర్జిత, సంసారమును విడిచిపెట్టినది అవుతుంది. మనస్సు కాని ఆత్మలో లీనమైపోయింది అనుకోండి, మరి సంసారం లేదు. సంసారం అంతా ఎక్కడున్నదండి? మనస్సులోనే ఉన్నది. ఏమండి, ఇదిగోటండి ఇల్లు కట్టించానండి, భూమి కొన్నానండి, వ్యవసాయం చేశానండి, వ్యాపారం చేశానండి, ధనాన్ని సంపాదించానండి, దాచానండి, ఇచ్చానండి, పంచానండి, ఇవన్నీ మనస్సు. ఏ రోజు ఈ మనస్సు ఆత్మలో లీనమైపోయిందో సంసారం అన్నటువంటి మాటే లేదు. మనస్సు కాని ఆత్మలో లీనమైపోతే అనుపాధి, ఆత్మకి ఉపాధి లేదు కాబట్టి ఆత్మ సంసార వర్జిత, ఆత్మ సంసారం అనేటువంటిది లేదవుతుంది. శ్వేన తన యొక్క వాస్తవ రూపేణ, వాస్తవమైనటువంటి ఆత్మస్వరూపముతో సుషుప్తౌ, సుషుప్తి ఎందు అవతిష్ఠతే ఉంటున్నది. నిద్రలో ఏమిటున్నదండి? ఆత్మ తన స్వస్వరూపంతో ఉన్నది. ఇంద్రియాలు పనిచేయటం లేదు, మనస్సు పనిచేయటం లేదు, బుద్ధి పనిచేయటం లేదు. ఏదో ఇవాళ మనం 1 కోటి రూపాయలు వ్యవహారం చేసాం, ఆ వ్యవహారంలో 2 లిటిగేషన్లు ఉన్నాయి, 4 లాభాలు ఉన్నాయి. రాత్రి యథార్థంగా పడుకున్నప్పుడు ఆ బుద్ధి కొంతసేపు ఆ రెండింటినీ ఆలోచించింది. అది స్వాప్నికం అంటాం, స్వప్నకాలం. అయిపోయింది, నిద్ర పట్టేసింది. అసలు ఆ లాభాల విషయము గుర్తులేదు, ఆ లిటిగేషన్ల విషయము గుర్తులేదు. తెల్లారి లేచాం, నిన్న నువ్వు పని చేశాం కదా, పని ఏమిటైంది, అంతవరకు వచ్చింది అని అనుకుంటాం. అంటే ఆ నిద్రాకాలంలో ఈ మనస్సుకి సంబంధించినటువంటి వ్యవహారములన్నీ కూడా ఉపరమించిపోయాయి. కాబట్టి స్వాస్థమైనటువంటి రూపంతోనే సుషుప్తిలో ఉంటుంది. వాస్తవమైనటువంటి రూపం అంటే ఏమిటి? ఆత్మస్వరూపంతోనే ఉంటుంది. మనస్సు ఆత్మయందు లీనమైతే ఉపాధి ఉండదు, కనుక ఆత్మ సంసారాన్ని విడిచిపెడుతుంది. తన యొక్క వాస్తవమైనటువంటి రూపమైనటువంటి ఆత్మయందే మనస్సు సుషుప్తిలో లీనమైపోతుంది, స్వస్వరూపంలోనే ఉంటును. ఎత్ర ఏతత్ పురుషః స్వపితి నామ సతా సౌమ్య సదా సంపన్నో భవతి స్వమపీతో భవతి. ఇత్యస్మాద్ ఏనం స్వపీతి ఆచక్షతే స్వం హ్యపీతో భవతి అనేటువంటి మంత్రం వలన సుషుప్తి అవస్థలో స్వపితి అనే నామంతో పురుషుడు ఉంటాడు. ఛాందోగ్యంలోనే ఈ మంత్రం ఉన్నది, ఎత్ర ఏతత్ పురుషః స్వపితి అని.
ఈ మంత్రంతో ఏమిటి తెలుస్తున్నది అంటే సుషుప్తి అవస్థలో స్వపితి అనేటువంటి నామంతో పురుషుడు ఉంటాడు. స్వపితి అంటే అర్థం ఏమిటండి? ఇంతకు ముందు చెప్పుకున్నాం, బృహదారణ్యకంలో అర్థాన్ని చెప్పుకున్నాం. గౌణంచ ఇదన్నామా. ఇక్కడ కూడా భగవత్పాదుల వారు దీన్ని గుణమునకు సంబంధించినటువంటి పేరు అన్నారు. ఇది గౌణము అన్నారు. అంటే ఇది ప్రధానమైన నామం కాదండి, సెకండరీ నేమ్. తస్మిన్ కాలే సతా సశబ్దవాచ్యయా ప్రకృత్యా దేవతయా సంపన్నః భవతి సంగతః ఏకో భూతో భవతి. స్వపితి అనేటువంటి గుణం వల్ల ఈ పేరు వచ్చింది. సుషుప్తి అవస్థలో సత్ అనేటువంటి శబ్దంచే చెప్పబడేటువంటి ప్రకృతి స్వరూప దేవతతో కలిసి ఉంటుంది. అంటే సత్తుతోనే కలిసి ఉంటుంది, సత్ అనేటువంటి పరదేవతతోనే కలిసి ఉంటుంది. మనసి ప్రవిష్టం మనాది సంసర్గకృతం జీవరూపం పరిత్యజ్య స్వం సద్రూపం పరమార్థ సత్యం యత్ పరమార్థ సత్యం అపీతః అపిగతః భవతి. ఇదంతా కూడా భగవత్పాదుల వారి వ్యాఖ్యానము. ఈ స్వపితి అనేటువంటి పేరును గురించి వారు చెప్పినటువంటి చెప్తున్నాను. మనసి ప్రవిష్టం మనాది సంసర్గకృతం. మనసి అంటే మనస్సులో ప్రవేశించినటువంటిది, అంటే మనస్సు మొదలైనటువంటి వాటి యొక్క సంసర్గముతో కూడుకున్నటువంటి జీవరూపం పరిత్యజ్య, జీవరూపాన్ని విడిచిపెట్టి స్వం సద్రూపం తనకి చెందినటువంటి సత్తు అనేటువంటి రూపాన్ని, యత్ పరమార్థ సత్యం ఏదైతే యథార్థమైనటువంటి సత్యం ఉన్నాదో ఆ సత్యాన్ని అపీతః అపిగతః భవతి పొందుతుంది. అపీతః అంటే పొందుతుంది, అంటే సత్ అనేటువంటి దాన్నే పొందుతుంది. సత్ అనేటువంటి దాన్ని పొందడాన్నే స్వపితి అంటారు. అంటే మనస్సు దాని యొక్క సంసర్గం వలన కలిగినటువంటి జీవరూపాన్ని విడిచిపెట్టి సద్రూపం తన యొక్క పరమార్థ సత్యమైనటువంటి సద్రూపాన్ని పొందుతుంది. తస్మాత్ స్వపితి. అందువల్ల ఏమిటంటారండి? స్వపితి అనేటువంటి పేరు వాడతారు, స్వపితి అని అంటారు అని భగవత్పాదుల వారి యొక్క భాష్యం. అందువలన సుషుప్తిలో వాస్తవమైనటువంటి తన రూపంలోనే లయం పొంది ఉంటాడు. అంటే తాను తన రూపంలోనే సుషుప్తిలో ఉంటాడు. సుషుప్తిలో జాగ్రత్త అవస్థలాగా స్వప్నావస్థలాగా ఎటువంటి వికారములు ఉండవు. చిచ్ఛాయా చ వపుస్థూలమింద్రియా ఆత్మబోధనే ద్వారాణీత్యాహ మంత్రోయం రూపం రూపం ఇది స్ఫుటం. అయితే రూపం రూపం ప్రతిరూపం బభూవ అనేటువంటి మంత్రాన్ని తీసుకొని ఓ 2 శ్లోకాలని చెప్తున్నారు. యథార్థానికి మంత్రం బృహదారణ్యకానికి సంబంధించినటువంటి మంత్రం. దాన్ని తీసుకున్నారు, తీసుకొని ఇక్కడ అన్వయం చేస్తున్నారు. చిచ్ఛాయాచ వపుస్థూలం ఇంద్రియాణి ఆత్మబోధనే ద్వారాణీత్యాహ మంత్రోయం రూపం రూపం ఇది స్ఫుటం. ఏమిటండి? చిచ్ఛాయ, చిత్తు యొక్క ఛాయ, అంటే చిత్తు అనబడేటువంటి దాని యొక్క ప్రతిబింబము. వపుహు స్థూలం, స్థూల శరీరము. ఇంద్రియాణి, ఇంద్రియములు. ఆత్మబోధనే, ఆత్మను తెలుసుకొనుట కొరకు ద్వారాణి, ద్వారములు ఇది ఆహ అని చెప్తున్నారు. ఏమంటే ఆత్మని తెలుసుకోవాలంటే ఏమిటండి దారి? చిచ్ఛాయ, చిత్తు యొక్క నీడ. స్థూలమైనటువంటి శరీరము, ఇంద్రియాలు, ఈ 3 మనకి అందుబాటులో ఉండాలి. ఇదేమిటండి? వీటి జ్ఞానం పోతేనే కదా. ఏమండి మనకి పెసలు, మినువులు, కందులు చోట పెట్టారు. మనకి ఏమండి పప్పు ధాన్యాలు కానటువంటివి చెప్పండి అన్నారు. అంటే ముందు పప్పు ధాన్యాలు తెలియాలి. పెసలు పప్పు ధాన్యములు, మినుములు పప్పు ధాన్యములు, కందులు పప్పు ధాన్యములు. 3 కానటువంటిది ధాన్యము. పప్పు ధాన్యాలు కానటువంటి ధాన్యాన్ని తప్పండి అని అడిగాం. ఈ ముందు ఈ 3 తెలియాలి కదండి. చిత్తు యొక్క ఛాయ తెలియాలి, ఆ ప్రతిబింబం వల్లే సంసారం. రెండోది స్థూలమైనటువంటి శరీరం తెలియాలి, దానివల్లే ఈ భ్రాంతులన్నీ. అలాగే ఇంద్రియాలు తెలియాలి. ఏమండి నా నోరు,
నా చెయ్యి, నా కళ్ళు, నా ముక్కు, నాది 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 నాది. ఇది నాది కాదయ్యా, ఇది ఒక ఇంద్రియం మాత్రమే అని నాకు తెలియాలి. అలాగే స్థూలమైనటువంటి శరీరం నేను అని తెలియాలి. ఈ రెండు లేకపోతే చిచ్ఛాయ, జ్ఞానము యొక్క ఛాయ ఉండాలి, జ్ఞానము యొక్క నీడ ఉండాలి. ఈ మూడు ఉంటేనే ఆత్మబోధ కలుగుతుంది. ఆత్మబోధనే ద్వారాని ఇత్యాహ. ఆత్మజ్ఞానానికి ఇవి ద్వారములు. మంత్రోయన్ రూపం రూపమితి స్ఫుటం. ఈ విషయంలో అయం మంత్ర, ఓ మంత్రం ఉన్నది. రూపం రూపమితి స్ఫుటం. రూపము రూపము, రూపం రూపం ప్రతి రూపం భవతి అని ఓ మంత్రం ఉన్నది. చెప్తాను ఆ మంత్రం. ఆ మంత్రం స్ఫుటం, స్పష్టంగా చెప్తున్నదండి. అంటే రూపం రూపం ప్రతిరూపం భవతి అనేటువంటి మంత్రం చిత్తు యొక్క ఛాయ, స్థూల శరీరము, ఇంద్రియాలను, ఆత్మను తెలియచేయుటకు మార్గాలు అని స్పష్టంగా చెప్తున్నది అన్నారు. అయితే ఆ మంత్రం ఏమిటి, దాని వివరణ ఏమిటి అన్నటువంటి చూద్దాం. దేహే దేహే ప్రతిఛాయా రూపోభూత్ స్వాత్మబుద్ధయే మాయాభి ఇంద్రో బహుధా దేహో అభూత్ స్వాత్మావబుద్ధయే. స్వాత్మ బుద్ధి కొరకు ఇది ఆత్మ అని మనకి తెలియాలి. ఆత్మ అని తెలియాలంటే ఏం జరగాలండి? స్వాత్మ బుద్ధయే, ఆత్మజ్ఞానమును పొందుట కొరకు. ఇంద్రః, ఇంద్రుడు, మాయాభిహి, మాయలతో కూడుకున్నటువంటి, బహుధా, అనేక విధములుగా, దేహే దేహే, ప్రతి శరీరమునందు, ప్రతి ఛాయారూపం, ప్రతిబింబ రూపముగా అభూతాయను. ఇది శ్లోకము యొక్క అర్థం. స్వాత్మ బుద్ధయే. అయితే ఆ ఇంద్రుడే మాయల చేతను, మాయాభిహి, మాయల చేతను అనేక విధాలుగా, బహుధా దేహ, అనేక శరీరములు కలవాడుగా, అభూత్ ఆయను. ఎందుకోసం అయ్యాడండి? స్వాత్మ బుద్ధయే, ఆత్మజ్ఞానాన్ని తెలియటం కోసం. ఆత్మజ్ఞానం కలగాలి అని అంటే రూపజ్ఞానం ముందు తెలియాలి. ఏమిటి రూపాలు అన్నవి తెలియాలి. ఎందుకు ఈ రూపాలు అన్నటువంటివి తెలియాలి. బింబరూపంగా ఇంద్రుడు ఉన్నాడు. ఆ ఇంద్రుడే అనేక దేహములందు మాయలతో ఉన్నాడు అని బృహదారణ్యకంలో చెప్పారు. ఇక్కడ ఇంద్రుడు అంటే బ్రహ్మము అని అర్థం. ఇంద్రుడు అంటే దేవేంద్రుడు, దేవతలకి రాజు అని అర్థం కాదు, బ్రహ్మ అని అర్థం. దీన్ని బృహదారణ్యకంలో మంత్రం, అక్కడ మన బంకుపల్లి మల్లయ్య శాస్త్రి గారి వివరణలో ఆ మంత్రాన్ని మాత్రం రాసేసి వదిలేశారు. అది బృహదారణ్యకంలో ఎక్కడున్నదని కానీ దాని అర్థం ఏమిటనేటువంటిది కానీ ఆయన వివరించలేదు. కారణం ఏమిటంటే ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్నటువంటి గ్రంథం చాలా పెద్దది. వివరణ ఎక్కువగా చెప్తే సమయం ఎక్కువ పడుతుంది. ఎక్కువగా సమయం పడితే విసుగొచ్చి పుస్తకాలు చదవం. పోనీ వేగంగా చెప్పిద్దామంటే వివరణలో తెలియవు. ఏదంబై తన్మధుదధ్యచు ఆధర్వణోస్విభ్యామువాచ తదేతదృషి పశ్యన్నవోచతు రూపం రూపం ప్రతిరూపోపభూవ తదస్య రూపం ప్రతిచక్షణాయ ఇంద్రో మాయాభిః పురురూపయీయతే యుక్తాఖ్యస్య హరయస్య దశేతి అని మంత్రం. ఈ మంత్రం మధుబ్రాహ్మణంలో బృహదారణ్యకంలో ఉన్నది. మధుబ్రాహ్మణం అనేటువంటిది ఓ బ్రాహ్మణం. ఈ మధు విద్య అనేటువంటి విద్యని దధ్యచుడు అనేటువంటి ముని ఇంద్రుని దగ్గర, అంటే బ్రహ్మగారి దగ్గర పొందాడు. ఆయన తిరిగి వస్తున్నాడు. దారిలో అశ్విని దేవతలు అడ్డగించారు. ఏమయ్యా, నువ్వు బ్రహ్మగారి దగ్గర విద్య నేర్చుకున్నావు కదా, మాకు చెప్పవయ్యా అని అడిగారు. అయ్యా నాకు చెప్పారండి ఆ విద్య, కానీ అది ఎవరికైనా చెప్తే బుర్ర తీసేస్తానన్నారండి, అందు గురించి మీకు నేను చెప్పనండి అన్నారు. ఓహో అలాగా, అయితే ఒక్క నిమిషం ఆగు, నీకు విషయం చెప్తాం. ఇప్పుడు నీ బుర్ర ఉన్నది కదా, ఉన్నదండి. ఈ బుర్ర మేమే తీసేస్తాం, తీసో చోట దాచుతాం, నీకు మరో బుర్ర పెడతాం. నువ్వు ఆ విద్య మాకు చెప్పేసిన తర్వాతను ఎలాగా బ్రహ్మ నీ బుర్ర తీసేస్తాడు కదా, నీ పాత బుర్ర తెచ్చి మళ్ళీ నీకు పెట్టేస్తాం అన్నారు వాళ్ళు.
ఈ దధ్యతుడు వాళ్ళ అశ్విని దేవతలు కాబట్టి దేవ వైద్యులు కాబట్టి అలాగే అన్నాడు. ఆ బుర్ర తీసేశారు, ఒక గుర్రం బుర్ర పెట్టారు. వాడు వాళ్ళకి మధు విద్య చెప్పేశాడు. ఆ మధు విద్య అయిపోయిన తర్వాతను ఆ బుర్ర పోయింది. మళ్ళీ దధ్యతుడు బుర్ర దధ్యతుడికి పెట్టేశారు. ఇది కథ, మనకి మధు బ్రాహ్మణంలో కథ. ఆ కథలో ఈ మంత్రం ఉన్నది. యదం వై తన్మధు దధ్యంగాధర్పణో అశ్విభ్యామువాచ తదేతదృషి పశ్యన్నవోచత్ రూపం రూపం ప్రతిరూపో బభూవ తదస్య రూపం ప్రతిదక్షిణాయ ఇంద్రో మాయాభిపురురూపయ్యతే యుక్తాహ్యస్య హరయస్య దశేతి. మంత్రార్థం 2 శ్లోకాలు ఉన్నాయి. ఈ మధు విషయంలో దధ్యతుడు అనే ముని అశ్విని దేవతలకి చెప్పాడు. ఆ ఋషి దర్శించి చెప్పాడు అన్నారు. తదేతదృషి పశ్యన్నవోచతు, బ్రహ్మాన్ని దర్శించి చెప్పాడు. బ్రహ్మాన్ని గురించి మేము చెప్తున్నాం, నేను చెప్తున్నాను. సరే, నాకన్నా గొప్పవాళ్ళు ఉన్నారు. మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర వనవక సహా మత్త ప్రత్యవరక్యశ్చిన్ నాస్తి సుగ్రీవ సన్నిధవు అంటాడు రామాయణంలో ఆంజనేయ స్వామి వారు అమ్మవారితో. అమ్మ, సుగ్రీవుడి దగ్గర నాతో కన్నా గొప్పవాళ్ళు ఉన్నారు, నాతో సమానమైన వాళ్ళు ఉన్నారు, నాకన్నా పనికిరాని వాళ్ళు మా సుగ్రీవుడి దగ్గర మరెవరూ లేరమ్మా అన్నాడు హనుమంతుడు. అలాగా అధ్యయన భారతిలో నాకన్నా మీకు బాగా చెప్పిన వాళ్ళు ఉన్నారు, ఏదో నాలాగా చెప్పిన వాళ్ళు ఉన్నారు, ఇంతకన్నా తక్కువ చెప్పిన వాళ్ళు అయితే మాత్రం లేరు, బాగా చెప్పేవాళ్లే ఉన్నారు. అయితే ఇక్కడ దర్శించి చెప్తున్నామా? బ్రహ్మాన్ని మనం దర్శించామా? దధ్యతుడు దర్శించాడు, దర్శించి చెప్పాడు. తదేతదృషి పశ్యన్నవోచతు, దర్శిస్తూ చెప్పాడు. ఏమిటి దర్శిస్తూ చెప్పాడండి? బ్రహ్మాన్ని దర్శిస్తూ చెప్పాడు. రూపం రూపం ప్రతిరూప అనురూపోవా అని అర్థాన్ని చెప్పారు. ప్రతిరూపం అంటే అనురూపం, రూపానికి అనురూపమైనటువంటి రూపాలు. అంటే ద్విపాత్తుల్లాగా 2 కాళ్ళు ఉన్నటువంటి వాళ్ళలాగా 4 కాళ్ళు ఉన్నటువంటి పశువులు ఉండవు కదా. తల్లిదండ్రుల రూపాన్ని బట్టే పిల్లల రూపం కదా. అదేవిధంగా సహాయేవహి పరమేశ్వర నామ రూపే వ్యాకుర్వాణో రూపం రూపం ప్రతిరూపో బభూవా. పరమేశ్వరుడు నామరూప విభాగ విస్తారం చేస్తూ, పరమేశ్వరుడికి యథార్థంగా నామం లేదు, పరమేశ్వరుడికి యథార్థంగా రూపం లేదు. అయితే వ్యాకరణం చేశారు, అంటే నామరూప విభాగం చేశారు. ప్రతిరూపానికి ప్రతిరూపానికి అనురూపుడయ్యాడు. అంటే ప్రతి రూపానికి, ఏ రూపానికి ఆ రూపానికి అనురూపంగా ఉన్నాడు. అదే మనకి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ విశ్వరూప సందర్శన యోగంలో, తర్వాత గుణత్రయ విభాగ యోగంలోని తానే అన్నింటిలోనే ఉన్నట్టుగా ఆయనే ప్రధానమైనటువంటి వస్తువులుగా ప్రకాశించినట్టుగా మనకి చెప్తాడు. ఆ చెప్పినటువంటిది రూపమునకు ప్రతిరూపం, అనురూపం. ఎందుకు ఈ ప్రతిరూపత్వం అంటే ఆత్మనో రూపం ప్రతిచక్షణాయ, ప్రతిచక్షణాయ ప్రతిఖ్యాపనాయ, ఆత్మని గురించి చెప్పడం కోసమే ఈ రూపాలండి. ఈ రూపాలన్నీ ఎందుకంటే ఆత్మని మీకు తెలియ చెప్పడం కోసమే ఈ రూపములు. ఆత్మనో రూపం ప్రతిచక్షణాయ ప్రతిఖ్యాపనాయ, ఆత్మ యొక్క రూపమును చెప్పుట కొరకే, తెలియజేయుట కొరకే ఈ రూపములకు ప్రతిరూపములు. ఒకవేళ ఉపాధి లేకపోతే ఆత్మ యొక్క స్వరూపం తెలియటం సాధ్యం కాదు. కాబట్టి ఇన్ని రూపాలని ధరించడం జరిగిందండి. ఇంద్రుడు అంటే పరమేశ్వరుడు, ప్రజ్ఞాభి అంటే నామరూపకృత మిథ్యాభిమానై, ప్రజ్ఞాభి అంటే నామరూపకృతములైనటువంటి మిథ్యా అభిమానముల చేత అని అర్థం. పరమార్థంగా రూపాంతరం లేదు, పరమాత్మకి రూపాంతరాలు లేవు. ఇదంతా మిథ్య అయినటువంటి అభిమానము చేతనే అనేక రూపాలతో ఉన్నాడు అని గుర్తిస్తున్నాం. కానీ యథార్థంగా ఉన్నది ఒక్క రూపమే, ఎన్నో రూపాలు లేవు, ఉన్నది ఒక్కటే రూపం. కానీ అనేక రూపములుగా ఎందుకు భావిస్తున్నామండి అంటే ప్రజ్ఞ చేత భావిస్తున్నాను. ప్రజ్ఞ అంటే మిథ్యాభిమానము, యథార్థము కానిటువంటి అభిమానము.
పురు రూప అంటే అనేక రూపములతో ఈయతే పొందుతున్నాడు. ఒక్కడే అయినప్పటికీ కూడా ఏకరూప ఏవ ప్రజ్ఞాన ఘనస్సన్, పరమాత్మ ఒక్కడే రూపం, ఒకటే రూపం కలిగినటువంటి వాడు, ప్రజ్ఞాన ఘనుడు అయినప్పటికీ అవిద్యా ప్రజ్ఞాభి పురురూప ఈయతే, అవిద్యా ప్రజ్ఞ చేత బహురూపునిగా ప్రవర్తిస్తున్నాడు. అవిద్యా ప్రజ్ఞ వలన అనేక రూపములు ఏర్పడుతున్నాయి. రూపం రూపం ప్రతిరూప బభువ అన్నటువంటిది అవిద్యా విషయము. పరమాత్మ అనేక రూపాల్లో ప్రకాశిస్తున్నాడు అన్నటువంటిది అవిద్యా విషయము కాదు, విద్యా విషయము కాదు, జ్ఞాన విషయము కాదు అని చెప్పడం కోసం ఈ వివరణని మనం చెప్పుకున్నాం. ఇంద్రియాశ్వాహ తేన యుక్తాః తచ్చ స్వాత్మావబుద్ధయే ఛాయామాశ్రిత్య తత్రాత్మా బోధిత శుద్ధి వర్ణనాత్. ఏమండి, ఈ నిద్రని గురించి వర్ణిస్తున్నారు కదండి. ఈ నిద్రలో విషయాలను చెప్తున్నారు. ఇంద్రియాశ్వాహ, ఇంద్రియములు అనేటువంటి అశ్వములు, తేన యుక్తాః, ఆ గుర్రాలతో కూడినటువంటి, అంటే ఇంద్రియములు అనేటువంటి గుర్రాలతో కూడుకున్నటువంటివి, ఇంద్రియాలు అనేటువంటివే అశ్వములు. ఆ ఇంద్రియాలతో కూడుకున్నటువంటి తచ్చ, అది స్వాత్మావబుద్ధయే, తనను తాను తెలుసుకొనుట కొరకు. మనని మనం తెలుసుకోవాలండి. అదండి, మనం ఎలా తెలుసుకుంటామండి? నా గురించి నాకు ఎలా తెలుస్తుందండి? నా గురించి అంటే అహంకారం ఉంటే నా గురించి నాకు తెలియదు. అహంకారం చచ్చిపోతే బ్రహ్మము నేనే తెలుస్తుంది. నాలో ఉన్న అహంకారం చచ్చిపోవాలి. ఇప్పుడు లోకంలో వచ్చిన ఇబ్బంది ఏమిటి? మనం సాధారణంగా సాధన చేస్తూ ఉంటాం. అహంకారాన్ని చంపుకుందుకే సాధనలు చేస్తూ ఉంటారు. ఈ సాధనలు చేస్తూ ఉంటే వాళ్ళని గొప్పవాళ్ళని కొంతమంది పొగుడుతూ ఉంటారు. వాళ్ళంతటి వాళ్ళండి, ఇంతటి వాళ్ళండి, మహాత్ములండి, ఇలాంటి వాళ్ళండి, అలాంటి వాళ్ళండి. చచ్చిపోయినటువంటి అహంకారం బతికేస్తూ ఉంటుంది. ఏ రోజు చచ్చిపోయినటువంటి అహంకారం ఆ రోజు బతికేస్తూ ఉంటుంది. సంధ్యావందనంలో యదహ్నాత్ కురుతే పాపం తదహ్నాత్ ప్రతిముచ్యతే, యద్రాత్రియాత్ కురుతే పాపం తద్రాత్రియాత్ ప్రతిముచ్యతే అని చెప్పినట్టుగా ఏ క్షణంలో పోయినటువంటి అహంకారం ఆ క్షణంలోనే బతికేస్తూ ఉంటుంది. ఎందువల్ల బతుకుతుందండి? ఎవరో వస్తారు, మీరు చాలా గొప్ప పండితులండి, మీరు బాగా చదువుకున్నారండి, మీకు చాలా విషయాలు తెలుసునండి. అప్పటి వరకు మీద చొక్కా కూడా లేనటువంటి వాడికి భుజాలు గజాలు అయిపోతాయి. ఏవో భ్రాంతులు వచ్చేస్తాయి. ఈ అహంకారం చచ్చిపోతున్నదా, చావటం లేదా? ఇది చాలా ఇబ్బందికరంగా ఉన్నది. స్వాత్మావబుద్ధయే, తనను తాను తెలియట కొరకు సుప్తి వర్ణనాత్, సుషుప్త్యవస్థను చెప్పుటలో ఛాయామాశ్రిత్య, ఛాయను ఆశ్రయించి, తత్ర అక్కడ ఆత్మా బోధిత, ఆత్మ బోధించబడ్డాడు. చిచ్ఛాయ అన్నాం. చిత్తని ఎందుకనలేదు? చిత్ అంటే జ్ఞానం. జ్ఞానం ఉన్నటువంటి వాడికి మళ్ళీ నేను అనేటువంటి భ్రాంతి ఉండదు. జ్ఞానం లేనటువంటి వాడికే నేను అనేటువంటి భ్రాంతి. నేను అనేటువంటి భ్రాంతి ఎవడున్నాడో వాడు జారిపోతూ ఉంటాడు. వాడు ఆటోమేటిక్గా జారిపోతూ ఉంటాడు. ఎప్పటికప్పుడే వాడు ఉన్నటువంటి చోటు నుంచి జారిపోతూ ఉంటాడు. ఇది సంపాదించడం కష్టం కాదండి. బ్రహ్మజ్ఞానం సంపాదించడం కష్టం కాదు, నిలబెట్టుకోవటం కష్టం. మనకి వివేకానందుడు దక్షిణామూర్తి స్తోత్రాన్ని, ఒక స్తోత్రాన్ని బ్రహ్మాండంగా అన్వయం చేసుకున్నారు. మనం లక్ష గ్రంథాలని కూడా అన్వయించుకోలేకపోతున్నాం. ఎందుకోసం అంటే మీరు యథార్థమైనటువంటి స్థితికి వెళ్ళిపోతే మరి కిందకి రాకూడదు. ఏ పరిస్థితుల్లోని కూడా దిగజారకూడదు. ఇక్కడ ఒక విషయం ఏమిటి చెప్తున్నాడంటే, ఇంద్రియములనేటువంటి అశ్వములు, అంటే ఇంద్రియములనేటువంటి గుర్రాలతో కూడుకున్నటువంటి ఆ ఆత్మ తనను తాను తెలుసుకొనుట కోసం సుషుప్త్యావస్థను వర్ణిస్తున్నది. అలా వర్ణిస్తూ ఉన్నప్పుడు ఛాయామాశ్రిత్య బోధిత, ఛాయను ఆశ్రయించి అక్కడ మనం బోధించడం జరిగింది. యుక్తాచ్యస్య హరయస్య తాదశ అని చెప్పినటువంటి మంత్రం ప్రకారం అస్య అంటే ఈ పురుషునికి హరయ శతాదశ యుక్తా, హరయ అంటే ఇంద్రియములు శతాదశ అనేకములు ఉన్నాయి అని చెప్తున్నాడు. అంటే
పురుషుడు అనేకంగా గ్రహింపబడడానికి కారణం ఏమిటండి? యుక్త రథే వాజినః ఇవ స్వవిషయ ప్రకాశనాయ, రథమునందు కట్టబడినటువంటి గుర్రాలలాగా తనను తాను ప్రకాశింపజేసుకునుట కొరకు హరయః, హరణాత్ హరయః, గుర్రములు అని కాదు అర్థం. హరణాత్ మన హరిస్తున్న ఇంద్రియాలు. మనం చెడిపోవడానికి కారణం ఏమిటండి అంటే ఇంద్రియాలే. ఏదో భగవంతుడి దయ వల్ల నోరు ఇచ్చాడు, భగవంతుడి దయ వల్ల బుద్ధి వచ్చింది, మనం ఏదో కొంత సాధన చేసాం, ఏదో కొద్దిగా తెలుసుకున్నాం. ఈ చెవులో ఒకటి దరిద్ర కొట్టుకున్నాయండి. ఎవరో పక్క నుంచి మీ అంతటి వాళ్ళు లేరండి అన్నారండి. అనేసరికి ఈ వధోబాధ, ఈ కలిగినటువంటి జ్ఞానం కింద పడిపోయి నేను చాలా గొప్పవాడిని అనేటువంటి దరిద్రం లోపల ప్రవేశించిందండి. ఈ చెవుల వల్ల ఏం జరిగిందండి? ఇంద్రియాల వల్ల ఏం జరిగింది? కలిగినటువంటి జ్ఞానం పోయింది. హరణాత్ హరయః, హరణాత్ హరించుడు చేతను హరయః, గుర్రాలు అంటారు. ఏమిటండి అవి అంటే కలుగుతూ ఉన్నట్టు చూశాము, కళ్ళతో చూశాం, చూసి ఆత్మస్వరూపాన్ని ఆనందిస్తున్నాం. ఏదో వీడు ఆనందిస్తూ ఉన్నటువంటి సమయంలో వీడికి ఒక రకమైనటువంటి సన్మానం జరిగిందండి. వెంటనే వీడు భ్రష్టుడైపోయాడండి. ఈ శాలువలు, లేకపోతే పూలదండలు, లేకపోతే ఇతరమైనటువంటి ప్రశంస పత్రములు, ఇవన్నీ కూడా వాడిని వెనక్కి లాగడానికి పనిచేస్తాయండి. ముందుకెళ్తూ ఉన్నటువంటి దశని వెనక్కి లాగడానికి పనిచేస్తాయి. అందుకోసం హరయః అంటే ఇంద్రియములు, హరణాత్ హరయః, హరిస్తాయి కాబట్టి వాటిని హరులు, గుర్రములు అంటారు. ఇంద్రియములు శతాదశ అనంతాహ అన్నారు. శతాదశ అంటే వందల కొద్ది. అంటే మనకేవో ఇంద్రియాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నటువంటి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు కావండి. లోపల టెంప్టేషన్ కారణమైనటువంటి ఇంద్రియాలు చాలా ఉన్నాయండి. ఏమంటే బయటికి నాకు ఇవన్నీ అక్కర్లేదండి, ఏం వద్దండి, అబ్బే నాకేమి అంతా అక్కర్లేదండి అంటూ ఉంటాడు. కప్పేస్తే బాగుండు అనుకుంటాడు. అబ్బే నన్ను పొగడకండి అంటూ ఉంటాడు. పొగిడితే వినాలని అనుకుంటాడు. మా పువ్వుల దండలు ఎందుకండి చెయ్యొడ్డు పెడుతూ ఉంటాడు. ఈ పక్క చేసి చెయ్యొడ్డు పెడతాడు, ఈ మెడలో వేయమని. అంటే ఆ భ్రాంతి అనేటువంటిది లోపల అనేక ఇంద్రియాలు ఉన్నాయండి. ఈ భ్రష్టత్వానికి కారణమైనటువంటి ఇంద్రియాలు అనేకాలు ఉన్నాయి, అనేక రూపాలు ప్రకాశిస్తున్నాయి. ఇది సుషుప్తిలో ఆత్మను గుర్తించే విషయంగా వర్ణించారు. అంటే ఈ ఇంద్రియాలనేటువంటి అశ్వములు, వాటితో కూడుకున్నటువంటి ఆత్మ తనను తాను తెలుసుకుందికే సుషుప్తి వర్ణన. అంటే తనని తాను తెలుసుకునే స్థితి ఏదంటే సుషుప్తి. జాగ్రత్త అవస్థలో తనని తాను తెలుసుకోలేరు, స్వప్నావస్థలో తనని తాను తెలుసుకోలేరు. ఒక్క సుషుప్తావస్థలో మాత్రమే తనని తాను ఖచ్చితంగా తెలుసుకుందికి వీలవుతుంది. కాబట్టి దాన్ని వర్ణించడం జరిగిందండి. అశనాయా పిపాసోక్త్వా దేహమాశ్రిత్య బోధ్యతే, అశనాయా పిపాసాక్ష ద్వయం స్వపితి నామవతు. ఇది అయిన తర్వాత అశనాయా పిపాస అనేటువంటివి రెండు తీసుకున్నారు. అంటే ఇప్పుడు మనకి ఇంతకు ముందు విషయం చెప్పారు. ఏమంటే పృథ్వీ తత్వాన్ని చెప్పారు, అన్నం అని చెప్పారు. అలాగే జలతత్వాన్ని చెప్పారు, అప్పని చెప్పారు. తేజోతత్వాన్ని చెప్పారు, మూడు చెప్పారు. ఈ మూడు కూడా తేజో అప్ప అన్నములు, తేజో అబన్నములు అన్నాం. ఈ మూడు కూడా అన్నము జలము కారణముగా కలది, జలము తేజస్సు కారణముగా కలది, తేజస్సు సత్తు కారణముగా కలది. అన్నింటికన్నా ప్రధానమైనటువంటిది సత్తే. అది మాత్రమే తెలియాలి అని ఇంతకు ముందు చెప్పుకున్నాం. మళ్ళీ అక్కడికే వచ్చారు. దాన్ని మళ్ళీ బలం చెయ్యాలి. బలం చెయ్యాలంటే మళ్ళీ విషయాన్ని ప్రారంభించారు. అశనాయా పిపాసోక్త్యా దేహమాశ్రిత్య బోధ్యతే. అశనాయా అంటే ఆకలి, పిపాస దాహము, ఉక్త్యా మాటల చేతను, దేహం ఆశ్రిత్య దేహమును ఆశ్రయించి బోధ్యతే బోధించబడుచున్నది. ఆకలి పిపాస ఎక్కడ తెలిసాయండి? శరీరం ఉంటే తెలిసాయి. శరీరం లేకపోతే ఆకలి తెలుస్తుందా? శరీరం లేని వాళ్ళకి ఆకలి తెలుస్తుందా? శరీరం లేనటువంటి వాళ్ళకి దాహం తెలుస్తుందా? దేహాన్ని ఆశ్రయించే ఆకలి దాహము అనేటువంటివి రెండూ తెలిసాయి.
అశనాయా పిపాసాఖ్య, ఆకలి దప్పిక అనే చెప్పేటువంటి రెండు మాటలు కూడా ద్వయం, ఈ రెండు కూడా స్వపితి నామవతు, స్వపితి నామం లాంటివే, ఇవి కూడా స్వతంత్రమైనటువంటివే. అశనాయ అన్నటువంటిది, పిపాస అన్నది కూడా స్వపితి నామంలాగా తనని తాను తెలియచేసేటువంటివే. సుషుప్త్యావస్థలో తాను తన యొక్క స్థితిని తెలియచేసేటువంటివే ఈ రెండు కూడా అన్నారు. ఎలాగండి? అశనాయా జనై ప్రోక్త క్షుధా వస్తు వివేకిన నయత్యసితమిత్యేవం అప్సు నిర్వచనం భవేత్. విద్యారణ్యుల వారు మహాపండితులు, రాస్తూ ఉన్నటువంటిది అనుభూతి ప్రకాశం అనేటువంటి ప్రకరణ గ్రంథం. దాంట్లో ఆయన అవసరమైనటువంటి సమయాల్లో ఆ పదాలు ఎలా పుట్టేయి అన్నటువంటిది కూడా చాలా సులభంగా చెప్పగలరు. ఇక్కడ లోకంలో ఆకలి అంటే అశనాయ, అశనాయ ఆకలి అంటారు. ఎవరు? జనై ప్రాక్త, లౌకికమైనటువంటి మనుషులు అంటారు. లౌకికమైనటువంటి మనుషులు ఆకలి వేస్తున్నది, ఆకలి వేస్తున్నది, ఆకలి వేస్తున్నది అంటారు. వస్తు వివేకిన, వస్తువుని వివేచనం చేసేటువంటి వాళ్ళు మాత్రం ఏమిటంటారు? క్షుధా అంటారు. క్షుధా అని దాన్ని అంటారు. అశనకి క్షుధకి తేడా ఏమిటండి? నిఘంటువులో ఆశనాయ భుక్షాక్షుతు అని ఒకే వాక్యంలో అమరకోశంలో చెప్తారు. ఇంకా మరి ఈ రెండింటికి తేడా ఏమిటండి అంటే వివరణ చెప్తున్నారు. నయత్యసితమిత్యేవం అప్సు నిర్వచనం భవేత్. జనై, సామాన్య జనుల చేత అశనాయ ఆకలి, అశనాయ అనే పదం చేత చెప్పబడును. వస్తు వివేకిన, వస్తు విజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు క్షుధా, క్షుధా అని అంటారు. అసితం, తినబడినటువంటి దానిని అప్సు జలముల యందు నయతి పొందించుచున్నది. ఇత్యేవా అనియే నిర్వచనం, వ్యుత్పత్తి భవే తాగుచున్నది. ఏమంటే నిర్వచనం ఏమిటంటే అశనాయ అన్నటువంటి దానికి అసితం, తినబడినటువంటిది, అప్సు జలముల యందు నయేతి పొందించబడుచున్నది అనేటువంటి నిర్వచనంలో అశనాయ, అశనాయ, గోనాయ అన్నటువంటి శబ్దాలని మనకు చెప్తారు. నాయ అంటే నయతి, పొందించుతున్నది. అశ నయతి, అశం అంటే ఏమిటండి? తినబడినటువంటిది. దేన్ని పొందిస్తున్నదండి? నీళ్లను పొందిస్తున్నది. మనం తిన్నటువంటి అన్నం, మనం చాలా సాలిడ్ ఫుడ్ తిన్నాం. ఆ సాలిడ్ ఫుడ్ అలా కడుపులోకి వెళ్ళి సాలిడ్గా ఉండిపోయింది అనుకోండి, మనం రాత్రి ఏం తినలేం, అరగలేదంటాం, మరుసట్లో తినక్కర్లేదు. ఎందుకంటే మనం పూటకి 100 గ్రాములే తిన్నా మహా అయితే 2 రోజులు ఇచ్చరికల్లా మనకున్నటువంటి పొట్ట లోపల ఖాళీ ఉండదు. అక్కడి దగ్గర నుంచి వాంతులు అవుతాయి, చాలా ఇబ్బందులు పడతాం. అలా కాకుండా ఈ తిన్నటువంటి పదార్థాన్ని నీళ్లుగా మార్చేస్తున్నారు. అశతి అంటే తినబడినటువంటిది, అసితం తినబడినటువంటి దాన్ని అప్సు జలముల యందు నయతి పొందిస్తున్నారు. అంటే ఏమిటి? లోపలికి వెళ్ళిన తర్వాత ఏమైందండి? నీరుగా మారింది. నీరుగా మారి మలముగా, మాంసముగా, రక్తముగా ఈ రూపాలుగా మారింది. అలా మారలేదనుకోండి, తిన్నటువంటిది జీర్ణం కాలేదనుకోండి, రోగిష్టి వాళ్ళం అవుతాం. అలాగా రోగిష్టి వాళ్ళు కాకుండా మనం తిన్నటువంటిది జీర్ణము చేసేటువంటి దాన్ని అశనాయ అంటారు. అంటే తిన్నటువంటి ఆహారము నీరుగా మార్చేటువంటి దాన్ని అశనాయ అన్న పదంతో పిలుస్తారు. అశనాయ, గోనాయ, గోవును తీసుకొని వచ్చేటువంటిది, పొందించేది. అశన్ము అంటే తినబడినటువంటి దాన్ని పొందించేది. దేంట్లో పొందిస్తున్నదండి? అప్సు, నీళ్లలో పొందిస్తున్నది. అన్నాన్ని నీళ్లలో ప్రవేశింపజేసేటువంటి దాన్ని అశనాయ అంటారు అని వ్యుత్పత్తి అర్థం చెప్పారు. తినబడినటువంటి దాన్ని జలములందు చేర్చేటువంటిది అశనాయ అన్న శబ్దం. సామాన్యంగా అశనాయ అంటే తినటం యందు కోరిక అని అర్థం. అశితుమిచ్చ అశనాయ అని మామూలు అర్థం, సామాన్యమైనటువంటి అర్థం. క్షుధ అంటే ఏమిటండి?
బుభుక్ష భోక్తుమిచ్చ, భోక్తుమిచ్చ బుభుక్ష, అసితుమిచ్చ అచన. అయితే దానికి దీనికి తేడా ఏమిటండి? వస్తు వివేకిన, వస్తు వివేకం కలిగినటువంటి వాళ్ళు క్షుధ అంటారంటే అది అనుభవించబడేటువంటిది, ఇది నీరుగా మారేటువంటిది. అనుభవించడం అంటే బలంగా మారడం, అనుభవించడం అంటే తేజస్సుగా మారడం. తినబడినటువంటి అన్నం తేజోరూపంగా మారితే దాన్ని క్షుధ అంటారు. తినబడినటువంటి అన్నం నీరుగా మారితే, మలమాంసాదులుగా మారితే దాన్ని అశనము అంటారు. అశనాయ అన్నటువంటి శబ్దము సామాన్యులు వాడతారు, క్షుధ అన్నటువంటి శబ్దము వివేకవంతులు వాడతారు, అనుభవించబడేది అన్న అర్థంలో వాడతారు అని మనకి చెప్పారండి. పీతోపోషణం భుక్తం ద్రవీకృత్య నయంత్యత అశనాయేతి శబ్దోక్త విన్మాంసోత్పత్తిరన్నత. ఏమండి? పీత పీత ఆపో అశనం భుక్తం ద్రవీకృత్య నయంత్యత. పీతాపహ త్రాగబడినటువంటి నీరు, భుక్తం అశనం తినబడినటువంటి అన్నాన్ని, ద్రవీకృత్య ద్రవ పదార్థముగా మార్చి, నయంత్యత శరీరంలో చేరుస్తుంది. అంటే భోజనం చేస్తూ ఉన్నప్పుడు కూడా కొంతమంది నీళ్లు తాగుతారు, లేదా అంటే భోజనం అయిపోయిన తర్వాత నీళ్లు తాగమంటారు. అంటే పూర్వాచారంలో అయితే భోజనం చేస్తూ ఉంటే మధ్యని నీళ్లు తాగొద్దంటారు. ఎందుకు అలా తాగకూడదని అంటే భోజనానికి ప్రతిబంధకమని తాగొద్దంటారు కొంతమంది. శాస్త్ర ప్రకారంగా కూడా మనం ఎడం చేత్తో నీళ్లు పట్టుకొని తాగకూడదు కాబట్టి, ఆ నీళ్లు తెచ్చి కుడి చేయి మీద పెట్టి తాగాలి కాబట్టి, ఈ ఆచార ధర్మాన్ని పాటించడం కొంత ఇబ్బంది కాబట్టి, రెండోది నీళ్లు ఎప్పుడు ముట్టుకోవాలి అని అంటే నేను కడుపు నిండా తిన్నాను అన్నటువంటి నమ్మకం కలిగిన తర్వాతనే ముట్టుకోవాలి కాబట్టి పూర్వం భోజనం అయిపోయిన తర్వాతనే నీళ్లు ముట్టుకోమనేవాడు. అప్పటి వరకు నీళ్లు ముట్టుకోవద్దు అనేవాడు. భోజనం చేసే సమయంలో మౌనంగా భోజనం చేయాలి. భోజనం చేస్తూ ఉన్నప్పుడు మాట్లాడటం కానీ, లేదు భోజనం చేస్తూ ఉన్నప్పుడు అంటే మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను, హరినామస్మరణం అని చెప్పి కొంతమంది పద్యాలు శ్లోకాలు ఇవి అవి చదువుతూ ఉంటారు. అవి సంప్రదాయ విరుద్ధాలండి, అవి అలా చదవకూడదండి. అలాగే కొంతమంది అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అన్నటువంటిది అన్నం దగ్గర చదివిస్తారండి. అది అన్నానికి సంబంధించిన విషయం కాదండి. అది అన్నానికి సంబంధించిన విషయం అని అమాయకంగా అనుకుంటున్నారో, లేకపోతే భగవద్గీతలో ఏదో రాశారు కదా మనం చదివేస్తే మనకి వచ్చిన భగవద్గీత అంటారని అనుకుంటున్నారో, అది తెలివి తక్కువతనం అండి. అలా చెయ్యకూడదండి. అందుగురించి అన్నం అనేటువంటిది నీళ్లు త్రాగుతూ ఉన్నప్పుడు భక్తమశనం, అన్నం తినబడుతూ ఉన్నప్పుడు ద్రవీకృత్య నయంత్యత. సాధారణంగా మీకు ఈ విషయం తెలియాలంటే పితృకార్యాలు చేస్తూ ఉన్నప్పుడు నీళ్లు పక్కన పెడతారు, వాడికి ఆపోషణం ఇస్తాం, అన్నీ అయిపోతాయి, వాడు భోజనం చేస్తాడు. భోజనం చేస్తూ మధ్య నీళ్ళ చెంబు ముట్టుకోకూడదు. పూర్వం వాళ్ళైతే మంత్రం చెప్పేటువంటి వాళ్ళు చెంబు ముట్టుకోకూడదని ముందు చెప్పేవాడు. ఎప్పుడు వాడు నీళ్లు తాగాలంటే గంగామృతం సర్వం సంపూర్ణం, నేను సంపూర్ణంగా అమృతాన్ని తిన్నాను అన్న తర్వాతనే నీళ్లు ముట్టుకోవాలి, అప్పటి వరకు వాడు నీళ్లు ముట్టుకోకూడదు. ఇవి చెప్పేవాడు పూర్వం. ఇవన్నీ మనకి ఇవాళ అనుభవంలో లేకపోవటం వలన మనకి ఈ విషయాలు కొద్దిగా కష్టంగా ఉంటాయి. పీతా ఆపహ త్రాగబడినటువంటి నీరు, భుక్తమన్నం తినబడినటువంటి అన్నాన్ని ద్రవీకృత్య ద్రవ పదార్థంగా మార్చి నయంత్యత శరీరంలో చేరుస్తుంది. అశనాయ ఇది శబ్దోక్త, అందువల్ల దీన్ని అశనాయ అనేటువంటి శబ్దముతో చెప్తూ ఉంటారు. అశనాయ అనేటువంటి శబ్దము నుండే, అశనము నుండే విన్మాంసోత్పత్తి అన్నత. అన్నత అంటే అశనము నుండే, తినబడినటువంటి పదార్థము నుండే విన్మాంస ఉత్పత్తి, మలమాంసాలు పుడుతున్నాయి. అంటే అన్నమే శరీరంలో స్థూలంగా మారి మలమాంసాది కారణంగా ఉన్నది, ద్రవత్వం చేత వ్యాపిస్తున్నది.
ఈ విషయాల్ని ఛాందోగ్యంలో అశనా పిపాసే మే సౌమ్య విధానీహి, అశనాయ అని ఉండాలి, అశనా అని మంత్రంలో ఉన్నది. అలా ఆకారం లేకపోవడం అనేటువంటిది ఛాందసమైనటువంటి ప్రయోగము అని భగవత్పాదుల వారు చెప్పారు. ఆకలి దప్పికల కోసం తెలుసుకో. ఎత్ర ఏతత్పురుష అశిషసి నామ ఆపయేవ తదశనయంతే, ఆ తినబడినటువంటి దానిని త్రాగిన నీరు ద్రవంగా మారుస్తుంది. ఆ పురుషుణ్ణి అశిశిషతి అంటారు. ఎలాగైతే స్వపితి అంటారో అలాగే భోజనం చేసేటువంటి వాడిని ఏమిటంటారంటే అశిశిషతి అంటారు. అశ అంటే అన్నం, నయా అంటే నాయా అంటే కొనిపోబడేది, అశనాయా అని అర్థం. అశిశిషతి అనేటువంటిది గౌణం, జీర్ణమయ్యేటువంటి భోజనము అని అర్థం. గౌణ అర్థాన్ని చెప్తుంది. గోనాయ గోపాల అని ఉదాహరణలు చెప్తారు. ఈ శరీరంలో జలాల నుంచే ఈ శరీరం పుడుతున్నది. శరీరం దేని నుంచి పుడుతున్నదండి? పృథ్వీతత్వం, నీళ్ల నుండి పుడుతున్నది. అన్నానికి జలములు మూలం. అన్నానికి మూలం ఏమిటండి? నీళ్లు. అంటే భూమికి మూలం నీళ్లు. అన్నము జలముల నుండి ఉత్పత్తం అవుతుంది, జలములు తేజస్సు నుండి ఉత్పన్నమవుతాయి, తేజస్సు సత్తు నుండి ఉత్పన్నమవుతుంది. ఒకదానికి ఒకటి మూలం. తేజస్సునకు సత్తు మూలం. ఏవమేవ ఖలు సౌమ్య అన్నే శృంగేన ఆపహ మూలం అనిచ్చా అద్భి సౌమ్య శృంగేన తేజో మూలం అన్విచ్చా తేజసా సౌమ్య శృంగేన సన్మూలమన్విచ్చా అని ఉపనిషత్తు చెప్తున్నారు. ఏవమేవ ఈ విధంగానే సౌమ్య అన్నే శృంగేన అన్నం అనేటువంటిది కార్యము, ఆపహ మూలం అన్విచ్చా నీళ్లు మూలము అని తెలుసుకో. నీళ్లు కారణములు, అన్నము కార్యము. అలాగే అద్భి సౌమ్య శృంగేన నీళ్లు కారణములు కార్యములు, తేజో మూలం తేజస్సు కారణము. నీళ్లకు కారణం ఏమిటండి? తేజస్సు. అన్విచ్చ తేజస సౌమ్య శృంగేన సన్మూలమన్విచ్చ తేజస్సు అనేటువంటిది కార్యము, దానికి మూలం కారణం ఏమిటండి? సత్తు అని తెలుసుకోవయ్యా అని చెప్పారు. సత్తు నుండి తేజస్సు, తేజస్సు నుండి జలము, జలము నుండి పృథివీ అన్నం కలిగేయని మనం తెలుసుకోవాలి. అన్నింటికీ మూలము సత్తు అని తెలుసుకోవాలి. ఈ శృతి చెప్పినటువంటి విషయం మరో శ్లోకంలో చెప్తున్నారు. భిన్మాంసహేతు అన్నం ఏదేతస్య ఉత్పాదకం జలం జలస్యోత్పాదకం తేజ తస్య చోత్పాదకం చ సతు. అన్నం నుండి మలమాంసాలు పుట్టే. అన్నం భిన్మాంసహేతు, అన్నం మలమాంసాలకి కారణం. జలం, జలం అనేటువంటిది ఏదేతస్య అన్నమునకు ఉత్పాదకం పుట్టుక స్థానం. అన్నం దేని నుంచి పుట్టింది? జలం నుంచి పుట్టింది. తేజ తేజస్సు జలస్య ఉత్పాదకం నీటికి పుట్టుక స్థానం. సతు సత్తు తస్య చ తేజస్సునకు ఉత్పాదక స్థానం. తేజస్సు దేని నుండి పుట్టింది? సత్తు నుండి పుట్టింది. అయితే అన్నము నుండి మలమాంసాలు, జలం నుండి అన్నము, తేజస్సు నుండి జలము, సత్తు నుండి తేజస్సు కలిగేయాలి. అనుమాయాత్ర కార్యేణ జ్ఞేయం తత్కారణం పరం సన్మూల కారణం జ్ఞేయం స్యాద్విశ్వాసో అనుమాపతః. ఏమండి? కార్యేణ కార్యము చేత అనుమయ అత్ర కారణాన్ని అనుమానం చేత జ్ఞేయం తెలియదగినటువంటిది. కార్యము చేత అనుమయాత్ర కారణాన్ని అనుమానించడం చేత జ్ఞేయం తెలియదగినటువంటిది. కార్యం ఎలా వచ్చింది అన్నటువంటిది, కార్యానికి ఏమిటి కారణము అనేటువంటిది అనుమాన ప్రమాణం చేత తెలుసుకోవాలి. అనుమాన ప్రమాణం చేతను కార్యాన్ని తెలుసుకోవాలి. కార్యమేది, కారణమేది అనేటువంటిది అనుమాన ప్రమాణం చేతను తెలుసుకోవాలి. తత్కారణం పరం అంటే వాటికి పరమైనటువంటి కారణం ఏమిటండి? పరం తత్కారణం, అన్నింటికీ పరమైనటువంటి కారణం సన్మూలం.
కారణం జ్ఞేయం. సత్ అనబడేటువంటి మూల కారణం. సత్తు వల్లే అన్ని కలు తెలుస్తున్నాయి. అనుమాపత అనుమాన ప్రమాణం చేత, విశ్వాస స్యాత్ అనుమాన ప్రమాణం చేతనే నమ్మకం కలుగుతుంది. సరైనటువంటి హేతువు చేతను మనం నమ్మకంగా ఏ విషయాన్నైనా తెలుసుకోవచ్చును. ఏమంటే అన్నం ఎక్కడి నుంచి వచ్చిందండి? నీళ్ళ నుంచి వచ్చిందండి. నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చేయండి? తేజస్సు నుండి వచ్చేయండి. తేజస్సు ఎక్కడి నుంచి వచ్చిందండి? సత్తు నుండి వచ్చిందండి. అన్నింటికీ మూల కారణము సత్తు అండి అనేటువంటిది తెలుసుకోవాలి. పురీషాద్యన్న కార్యం స్యాత్ సత్వేవాన్నస్య సత్వతః సత్యామేవ యథా కుంభ మృది దృష్టో నాన్యథా. పురీషాది పురీషము మొదలైనటువంటివి అన్న కార్యం స్యాత్. మలమాంసములు అనేటువంటివి అన్న కార్యములు. అన్నం తినడం వల్ల మనకి మలం వస్తున్నది, మాంసం వృద్ధి చెందుతున్నది. అన్నం తినలేదు అనుకోండి, అంటే ఏ భోజనము చేయలేదు అనుకోండి, మనకి మలము రాదు, అలాగే మల విసర్జన అవసరము లేదు, అలాగే లోపల మాంస వృద్ధి ఉండదు. మలమాంసములకు కారణం ఏమిటండి అని అంటే అన్నము. సత్తే ఏవా సత్తు నుండే అన్నస్య అన్నము యొక్క సత్వత ఉనికి వలన. అన్నం ఎక్కడున్నదండి? సత్తులోనే ఉన్నది. అదేమిటండి సత్తులో అన్నం అని చెప్పలేదు, సత్తులో తేజస్సు అన్నారు. అంటే మనం ఎలా తెలుసుకోవాలంటే పాలలో ఏముంటున్నదండి? పెరుగు ఉంది. పెరుగులో ఏముంటున్నదండి? వెన్న ఉన్నది. వెన్నలో ఏముంటున్నదండి? నెయ్యి ఉన్నది. ఏమంటే నెయ్యి ఎక్కడున్నదంటే పాలలో ఉన్నదండి. అంటే పాలలో నెయ్యి ఎక్కడున్నదండి? పాలలోనే నెయ్యి ఉన్నది. ఎలా ఉన్నది? ఆర్డర్గా ఉన్నది. సత్తులోని తేజస్సు, తేజస్సులో జలము, జలములో అన్నము ఉన్నాయి. కాబట్టి అన్నం ఎక్కడున్నది? సత్తులోనే ఉన్నది. అన్నం అనేటువంటిది సత్తులోనే ఉన్నది. సత్ ఏత సత్ ఏవ సత్తునందే అన్నస్య అన్నము యొక్క సత్వత ఉనికి వలన సత్యామేవ సత్పదార్థమునందే అన్నమున్నది. యథా ఏ విధముగా కుంభ కుండ మృది మట్టి యందు దృష్ట చూడబడుతున్నాడు. మనకి కుండ కావాలంటే మన్ను కావాలి, అలాగే మనకి అన్నం కావాలంటే సత్తు కావాలి. సత్తు ఉంటేనే అన్నం, సత్తు లేకపోతే అన్నము లేదు. మట్టి లేకపోతే కుండ లేనట్టుగా అన్యథా నచ వేరుగా కనిపించడం లేదు. ఆ విధంగానే సత్తునందే అన్నీ ఉన్నవి. సత్తునందు అన్నం ఉండటం వలన మలమాంసాదులన్నీ సత్తునందే ఉన్నట్టుగా గుర్తించాలి. సత్తు వలననే తేజస్సు, తేజస్సు వలనే జలము, జలము వలనే అన్నము, అన్నము వలనే మలమాంసములు. కాబట్టి అన్నింటికీ కారణము సత్తే. ఏ విధంగా కుండ మట్టిలో ఉన్నట్లు గుర్తిస్తున్నామో అదే విధంగా సత్తులో అన్నీ ఉన్నట్టుగా మనం గుర్తించాలి. వ్రీహ్యాద్యన్నం సతీష్వేవ దృష్టమప్సు నచాన్యథా ఆపశ్చ స్వేద రూపాస్యుః సత్యేవోష్ణే తేజసి. వ్రీహ్యాది అన్నం, ధాన్యాది రూపమైనటువంటి అన్నం. వ్రీహి అంటే ధాన్యము, ధాన్యాది రూపమైనటువంటి అన్నము అప్సు నీళ్లయందు సతీష్వేవ దృష్టం సద్వస్తువునందు తెలియబడుతున్నది. నీళ్లు సద్వస్తువు, సత్తులో ఉండేటువంటి వస్తువు నీళ్లు. ఆ నీళ్ల యందే ధాన్య రూపమైనటువంటి అన్నం ఉన్నది. ఆపశ్చ నీరు కూడా స్వేద రూప స్యుః స్వేద రూపంగా ఉన్నది. ఎక్కడ? ఉష్ణేహి ఉష్ణమైనటువంటి తేజసి తేజస్సునందే స్వేద రూపా. ఏమండి నీరు ఎక్కడున్నదండి? శరీరంలో ఉన్నది. ఏ రూపంలో ఉన్నదండి? జలాల రూపంలో ఉన్నటువంటి నీరు స్వేద రూపంలో ఉన్నది, చెమట రూపంలో ఉన్నది. ఎలాగండి? శరీరం వేడెక్కినటువంటి సమయంలో ఆ శరీరంలోంచి ఆ నీళ్లు స్వేద రూపంలో బయటకు వస్తున్నాయి. శరీరంలోంచి నీళ్లు బయటకు వస్తున్నాయి. ఎప్పుడు వస్తున్నాయండి? వేడెక్కినప్పుడు వస్తున్నాయి. ఎలాగొచ్చాయండి? తేజసి శరీరమునందు తేజస్సు పెరిగినప్పుడు, ఉష్ణము పెరిగినప్పుడు ఆ ఉష్ణము నుండి స్వేద రూపమైనటువంటి జలాలు వస్తున్నాయి. ధాన్యాది రూపమైనటువంటి అన్నం సద్రూపమైనటువంటి నీటి యందు ఉన్నది. ఉదకములు స్వేద రూపములుగా ఉష్ణ గుణముతో
సద్రూపమైనటువంటి తేజస్సునందు ఉన్నాయి. తేజశ్చ భావరూపత్వాత్ సంభవేన్న సతా వినా సతస్తు ఉత్పత్తిరాహిత్యాన్న నాన్వేష్యం కారణాంతరం. ఇక్కడికి మనకి సత్తు నుండి తేజస్సు, తేజస్సు నుండి జలము, జలము నుండి అన్నము పుట్టే అన్నటువంటి చెప్పి త్రివృత్కరణానికి అందరికీ కూడా సత్తే కారణము అని చెప్పి అన్ని సత్తు వల్లనే ఏర్పడుతున్నాయి అని దృఢీకరించాలి. కాబట్టి ఓ శ్లోకాన్ని చెప్తున్నారు. తేజస్సు భావరూపత్వాత్, భావించదగినటువంటి రూపం కలది. ఏమంటే ఎవరికైనా తేజస్సు కనిపిస్తుందా? తేజస్సు కనిపించదు. తేజస్సు ఉత్తి భావన చేయవలసింది మాత్రమే. అందువలన సతావినా సత్తు లేకుండా సంభవేత్ ఉండదు. తేజస్సు ఉన్నది అంటే సత్తు ఉన్నది. సత్తు ఉంటేనే తేజస్సు ఉంటుంది. సత్తు లేకుండా తేజస్సు ఉండదు. సతస్తు, సత్తు కూడా ఉత్పత్తి రాహిత్యాత్, పుట్టుక లేనటువంటిది కాబట్టి కారణాంతరం, మరొక కారణాన్ని నా అన్వేష్యం వెదుకనక్కరలేదు. ఏమండి, తేజస్సు సత్తు నుండి పుడుతున్నది. సత్తు దేని నుండి పుడుతున్నదండి? సత్తు దేని నుండి పుట్టడం లేదండి. అసలు సత్తు పుట్టదండి. సతస్తు ఉత్పత్తి రాహిత్యాత్, సత్తుకి పుట్టుక లేదు కాబట్టి కారణాంతరం, మరొక కారణం అనేటువంటిది నా అన్వేష్యం, వెతకక్కర్లేదు. సత్తు స్వతసిద్ధమైనటువంటిది, తనంతట తానుగా ప్రకాశించేటువంటిది. అందువలన తేజస్సు సత్తు కంటే వేరుగా ఉండదు. సత్తు పుట్టదు కాబట్టి దానికి ఏది కారణం అని వెతకక్కర్లేదు. అంటే సత్తు నిత్యమైనటువంటిది, పుట్టుక లేనటువంటిది. దాని నుండే తేజస్సు, తేజస్సు నుండే జలం, జలం నుండే అన్నం, అన్నం నుండే దేహాశ్రయములైనటువంటి మలమాంసాదులు. కాబట్టి సమస్తమైనటువంటి జగత్తుకి సత్తే కారణము. ఒక్క సత్తు మాత్రమే యథార్థము, మిగతావన్నీ అయథార్థములు అని నిరూపణ చేశారండి. స్వస్తి.